భార్య అంటే భర్తకు బలం, భర్త అంటే భార్యకు బలం. వీళ్ళిద్దరూ కలిసి ఉంటేనే పిల్లలకి కొండంత అండా దండ. కానీ వీళ్ళ స్వార్థానికి వీళ్ళు చెరోదారి పట్టుకొని పోతే ఆ పిల్లలు దిక్కులేని పక్షుల్లా సావు బతుకుల మధ్యలో జీవితాన్ని గడుపుతుంటారు. మంచి చెడు తెలియని ఈ సమాజంలో దిక్కుమొక్కు లేని జీవితాన్ని గడుపుతుంటారు. సో మీ సంతోషాలకి పిల్లల్ని కానీ వదిలేసి మీకు మీరు విడిపోయి సంతోషంగానే ఉంటారు, కానీ పిల్లల జీవితాలు ఆగమైపోతాయి. ఆ పిల్లలకి మంచి చెడు అనేది ఏది తెలియదు. మీరు చేసిన స్వార్థం, మీరు చేసిన తప్పుల వల్ల పిల్లల జీవితాలు బలైపోతాయి.